ఇప్పుడైతే మేము మొత్తానికి అయితే ఐలాపురం ఎంటర్ అయినాం. మీరు చూస్తున్నట్టయితే షాపులు పడ్డాయి ఇప్పుడైతే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరాలు. ఎట్లా దోస్తులు, మేము కిరాక్ ఉన్నాం. ఇవ్వాలైతే ఐలాపురం జాతర పోతున్నాం. ఇక మనం ఈ ఛానల్లోకి వచ్చినామంటే మేకింగ్ వీడియో తీయబోతున్నాం. ఇక మనం ఏమేమి మాట్లాడతామో ఎట్లుంటాం, మన హవా ఉంటది. ఇక పోతే మామూలుగా ఉండదు. ఇవ్వండి ఇంకో పని కూడా పోతాం ఐలాపురం జాతరకే. మరి బాగా అన్న తెలియజేషన్ కూడా అందరు పోతా వెళ్తా ఉన్నారు. ఇవాళ ముచ్చట ఏంటంటే ఐలాపురానికి గద్దెల దగ్గరికి అయితే ఈ రోజు సమ్మకపల్లి వనం అయితే వస్తుంది. సో ఇలా నైట్ అయితే ఫుల్ ధూమ్ధామ్ ఉంటది. మరి అక్కడ ఎట్లుంటది ఏంటో మరి లాస్ట్ ఇయర్ మేము 3 years బ్యాక్ వెళ్ళాం. అప్పటి వీడియో కూడా ఉంటది. ఇప్పుడు కూడా మేము వెళ్తాను ముగ్గురం. మా సుమన్ నచ్చింది ఈసారి. అసలు సుశీల్ వెనక దిరుడు వస్తాడు మా సుమన్ బ్రో. చూడద్దా ఇవ్వాలైతే మీ ముగ్గురం హవా చేస్తానికి పోతున్నాం అక్కడ. ఈసారి ఎట్లుంటదో ఏముంటదో, ఏడదినుడు ఏడవాడు కూడా మాకు తెలియదు. ఇక మనం ఐలాపురం అంటే తిండి పని ఉండదు. కోయి కోయి అంట వాడ వల్ల. ఈసారి కొత్త ఫ్రెండ్స్ మేము బొల్లాం, అన్నని బొలిపిస్తాం. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇక మా బాస్ స్పీడ్స్ ఈసారి 6 లక్షలు పైగా వచ్చిందట. ఈసారి 10 లక్షలు పైగా వస్తారని అంచనా. చూడాలి మావాడు అంచనా 11 అన్న అంచనా. లెక్క అమ్ముకొని లెక్కెడతాడో అయ్యో లెక్కేసాడా రాబో బాయ్. మరి అలా కూడా పోతాను ఇది పెట్టుకున్నాలే. దోస్తులు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఊర్లోకి ఎంటర్ అవుతాను. ఇక ఈ ఊరు ఇదే ఊరు బా కొత్తూరు సరవా. ఇది కొత్తూరు సరవా అంట. మరి నాకు కూడా తెలిసి మర్చిపోయినా ఏం కాదు. కానీ ఇక్కడ నుంచి అడవిదారు ఉంటది. అడవిదారులో 10 kilometers నాన్ స్టాప్ పోతాం మేము డ్రైవింగ్. ఇక పోతే ఐలాపురం చేరుకుంటాం. ఇక్కడ 2-3 వాగులు కూడా ఉంటాయి మధ్యలో. మరి నీళ్ళు ఉన్నాయో తెలియదు. పొలాలు ఉన్నాయా నీళ్లు? మా అన్న బాగా పొంగిస్తాను మధ్య నీళ్లు. బాగా పంపులు అవి వేస్తాను దాని నుంచి. ఐలాపురం పోయేస్తా పౌరా మనవాడ అమ్మాయి అయితే. దోస్తులు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ చెరువు. ఇక్కడ ఫోటో షూట్ పెట్టుకుంటే దాని అమ్మ సినిమాలో ఉంటుంది సీన్లు అట్లాంటి పనికిరావు. ఇక్కడ కొత్త కప్పుల్స్ అయితే ఇక్కడికే వస్తారు. మా సైడ్ ఉన్న వాళ్ళు మరి వేరే సైడ్ నాకు తెలిసిన వాళ్ళు మాకైతే తెలియదు. మా దోశ గారిని మీరు కదా మా బాబాకి ఇల్లు వేస్తాం మీరు టెండర్. మా బావ చెడు చూడ కొడుకుతాడు అయితే తాడు అంటాడు. మామూలు చిరుకులు అద్దరు చెడ గురికి. ఇప్పుడైతే మేము అడవిదారులకు ఎంటర్ అయినాం. మామూలు డ్రైవింగ్ లో ఎంతో కాన్సన్ట్రేషన్ తో డ్రైవింగ్ చేస్తాను మోసం అన్న. పోయినసారి మేము వచ్చినప్పుడు రూట్ ఇంకా మంచిగా ఉండే. ఇప్పుడు చూడండి మాకైతే ఘోరంగా అనిపిస్తుంది. పోయే కాడ మొత్తం పొక్కలు నాయన. మామూలు బ్రేకులు అయితే లైనర్ లగేటట్టు కొడతాడు మోసం అన్న. అసలు హైలైట్ అయిందా అంటే ఇది చూడండి ఎట్లున్నదా రూట్. కనబడుతుందా? ఇప్పుడు కనబడ్డది అనుకుంటా. స్కిడ్ అయి పడితే ముగ్గురం కింద పడతాం మేమైతే. కానీ మేము పడేస్తాం. కోయారే కోయి కోయి కోయా బామారే చెల్ల మామ కోయి కోయి కోయి. ఇప్పుడు కెమెరాకి వెళ్ళి చూస్తే కిందనే పడుతుంది. నాకు జాబు కావాలి, నాకు జాబు కావాలి. బండి నుంచి దూసుకెళ్ళి లైఫ్ స్కూల్ రావాలనుకోండి ఐలాపురం చూస్తానికి ఐలాపురం దగ్గరకు వచ్చినాం. రాలేదని చెప్పంటారా మా బ్రహ్మ. మొత్తానికి అయితే 3-4 వాగులు అన్నా. ఇప్పుడైతే ఒక వాక్ ఎంటర్ అయినా. ఇప్పుడైతే నీళ్ళు లేవు, ఎండకి ఎండిపోయినాయి కిందికి పోయినాయి. అంటే రాళ్ళు వస్తలేవు. ఇప్పుడు మొత్తానికి అయితే ఇసుక నుంచి అయితే మేము వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కుతాను గట్టు లాగా బండి వాళ్ళు అయితే మా వాళ్ళు లాగుతాను పెట్టారు. చెప్పున్నావే చెప్పుకోవాలా
వచ్చేదారిలో ఓడి చెప్పి మర్చిపోయిండు. సారీ, పాత చెప్పదు, పాత నెంబర్ కాదు, చిన్న నెంబర్ అయినా ఏమో. Check the mic and make sure it sound right, boys. అయ్యారు కొలక అంటాను బండి బద్ది చూస్తాను బద్ది అయ్యారు కొలక చెట్లు తగులుతారు లేవు చెట్లు ఉన్నాయి కింద సందు అంతకంటే ఇంకుటా ఉన్నది. ఐలాపురం శంషాబాద్ గల్లీ చేసినావు యారా. గల్లీ ఎట్లుండే సిటీలా రోడ్డు ఎట్లుండదు. సరే సుమంగానే పిలవాలి, ఎన్ని తిరగాలి కదా. బండి అలా వెళ్ళిపోతుంది బండి. అమ్మా ఎంత వెళ్తుంది తెలుస్తా. వస్తుంది చూడాలి. డ్రైవింగ్ చేస్తాను, మామూలు డ్రైవింగ్ కొడతాను. నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టచ్చు చేయదు. కొమ్మరికాయ కొట్టించాను చూడమ్మా. మొత్తానికి అయితే ఐలాపురం ఎంటర్ అయినాం. అక్కడ కనబడుతుందా మీకు? కనబడట్లేదు, సారీ. మళ్ళీ చూపిస్తాను. లేదు, రికార్డింగ్ అయితే నాన్ స్టాప్ 10 కిలోమీటర్ 10 చిల్లరే ఉంటది. అడవి దారులు అయితే మా అన్న ఈ బండిని గొడ్డుని బాధినట్టు బాధ సిట్టింగ్ కూడా ఎత్తాలి ఇక్కడ మంచిగానే. మాకే ఆకలి అయితే అందులో చెప్తాండి అన్న. రన్నింగ్ రేస్ మంచిగా ఉరుకుతాను అన్న. తమ్ముడు పోతాడు. అబ్బా, అందరు వలస ప్రయాణం పోతాడు. అందరు ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్తా అందరూ మా లెక్కనే. గుడికి దారి అయితేనా ఓకే, కానీ మాకు దారితండి పట్టి దారిలో పట్టింది. మొత్తం రోడ్డు మీద అంతా ప్రజలతో నిండిపోయింది. భక్తులు బాగా మాట్లాడితే భక్తులు అయితే చాలా మంది ఉన్నారు చూడండి. ఇప్పుడు లేరులే కానీ చాలా మంది ఉంటారు. వీడియో ఇక్కడికైతే ఐలాపురం దగ్గరికి అయితే మా ఊరు చాలా మంది వస్తారు. మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. నైట్ కుదిరితే ఆదరణ తింటాం, ఆడ తింటాం కుదిరితే. అమ్మా తమ్ముడు బాగున్నారా? మన మొదలని తమ్ముడు ఎత్తున్నాడు. అందరూ చిల్లైతే వాళ్ళు పుచ్చకాయలు తిరుగుకుంటా. మేమైతే బ్లాగ్ స్టార్ట్ చేసినాం. చిన్న సిచ్యువేషన్ ఇక్కడ అయితే కిరాకు ర్యాంప్
చేపలు పడ్డాయి. మీరు చూస్తున్నట్టయితే చేపలు పడ్డాయి. అటల్లి చేపలు పడ్డాయి. మీరు చూస్తున్నట్టయితే చేపలు పడ్డాయి ఇప్పుడైతే. భక్తులతో అయితే రోడ్డు నిండిపోయింది, మామూలుగా లేదు. ఇక్కడ వైబ్ అయితే కిరాకున్న దోస్తులు మామూలుగా లేదు, ర్యాంప్ ఉన్నది. మేమైతే ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చినాం, ఐలాపురం సమ్మక్క తల్లి దగ్గరికి అయితే. ఇక మేము ఇప్పుడు వెళ్ళి అట్లా అమ్మవారిని దర్శించుకుంటాం. కానీ ఇక బండి అయితే ఇక్కడ పార్క్ చేసి మా బండి దగ్గర మా చెప్పులు డిప్పుతాం.